అది ఉండదు మంచి అంటే దాన్ని కన్సిడర్ చేయలేం. కానీ డార్లింగ్ నువ్వు ఈ మోటివేషనల్ కి సంబంధించిన కొటేషన్స్ కానీ అంటే లైఫ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసావా, లేకపోతే వాట్ ఈస్ లైఫ్ అన్నప్పుడు ఏమర్థం అవుతుంది అసలు మీకు? వన్ హ్యాస్ టు ఫెయిల్ అని ఒకటి చెప్పారు కదా, ప్రతి వర్డ్ స్టేటస్ లోకి వెళ్ళిపోయింది. ఒకసారి చెప్పండి అది. ఏముంది అది అందరూ ఎప్పుడు చూసేదేమో. వన్ హ్యాస్ టు ఫెయిల్, లవ్ లో ఫెయిల్ అవ్వాలి, చదువులో ఫెయిల్ అవ్వాలి, వ్యాపారంలో ఫెయిల్ అవ్వాలి. ఎందుకంటే అంటే అవ్వాలి అంటే ఇది ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఇది అందరూ చూసారు కాబట్టి చెప్పట్లే. ఇప్పుడు నాకు ఒక ఫ్యాన్ ఉన్న రూమ్ లో పెట్టారు అనుకోండి, అబ్బా ఏసీ లేదని బాధపడుతున్నా అనుకోండి, అప్పుడు ఏసీ కాదు పెట్టాల్సిందే, తీసుకెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేసేయాలి. ఫ్యాన్ ఆఫ్ చేసిన ప్లేస్ లో అబ్బా ఫ్యాన్ ఉంటే బాగున్నాను అనుకున్నాడికి ఎండలో తీసుకెళ్ళి పెట్టాలి. అప్పుడు ఆ రూమ్ చాలు అనిపిస్తుంది, ఫ్యాన్ కూడా అక్కర్లేదు. నేను ఎందుకు చెప్తానంటే ఇది మన లైఫ్ చాలా దుర్భరంగా ఉంది, చాలా కష్టంగా ఉంది అనుకుంటే, నన్ను ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను, నన్ను ఎవరైనా నువ్వు చాలా లావ్ అయిపోతున్నావు హర్ష, విచ్ ఇస్ ట్రూ, నా హెల్త్ గురించి ఆలోచించి చెప్తారు. కానీ అలా కాకుండా నువ్వు ఫిట్గా ఉంటే అసలు నువ్వు ఈ పాటికి ఎన్నో రోల్స్ చేసేవాడు, నువ్వు ఇంకా బిజీ అయిపోయాడు, విచ్ ఇస్ నాట్ ట్రూ. సో నేను యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఫిజికలీ ఫిట్ అండ్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్, నథింగ్ కెన్ డామినేట్ మీ ఆర్ కంట్రోల్ మీ. నేను ఐఎమ్ ఓకే. నేనేమంటాను, ఫిట్గా ఉండటం సన్నగా ఉండటం మంచిదే, కానీ అలా ఉంటేనే పర్ఫెక్ట్. లావుగున్న వాళ్ళు అసలు మనుషులే కాదు, వాళ్ళు హెల్తే లేదు, వాళ్ళు ఎందుకు పనికిరారు, ఇది దుర్మార్గమైన దిక్కుమాలి చర్చ. హెయిర్ ఊడిపోతుంది ఎవరికో, ఏంటి హెయిర్ ఊడిపోయింది నీకు అందుకే టెన్షన్లు వద్దన్నా, నా షాంపూ వాడదు, ఏదో ఒకటి మాట్లాడేస్తాం తప్ప అది జెంటికల్గా వచ్చిందని యాక్సెప్ట్ చేసేస్తున్నాడు. మళ్ళీ గంటల తరబడి దువ్వుకోకర్లేదు, కటింగ్లు చేయించుకోకర్లేదు, డైలీ వేసుకోకర్లేదు అని ఎందుకు అనుకోరు? సో ఈ కాన్సెప్ట్ నుంచి నేను చెప్పింది ఏంటంటే, నీకు ఎప్పుడైనా నీ లైఫ్ దుర్భరంగా అనిపిస్తే నీకు ఫెయిల్యూర్ అంటే ఏంటో నీకు తెలియదు. నువ్వు ఉన్న పొజిషన్ కన్నా ఒక స్టెప్ కిందకి వెళ్తే నీకు అర్థం అవుద్ది. అవును, 100 కోట్లు కొట్టలేదు ఎందుకు అన్నోడికి అసలు రూపాయి కూడా కలెక్ట్ చేయని సినిమా తీయాల్సి వస్తే ఏంటి పరిస్థితి? సో ఎప్పుడైనా కూడా ఒక అడుగు వెనక్కేసి ఆలోచించింది. ఎందుకు ఇది చెప్తామంటే, ఎండ్ ఆఫ్ ది డే మన జీవితం మనం ఎంజాయ్ చేయాలి కదా రోషన్. ఎవరిదో ఊపిరి మనం పీల్చట్లే, ఎవరిదో తిండి మనం తినట్లా, మన కడుపు నిండా కోసం మనం తింటున్నాం. తిన్నప్పుడు ఎంజాయ్ చేయాల్సినప్పుడు చెయ్యి. వెయిట్ పెరుగుతాను, పెరుగు ఏమవుద్ది? 6 ప్యాకులు చేసిన వాళ్ళే వెళ్ళిపోతున్నారు ట్రెడ్మిల్ మీద, వాటి మీద. దట్స్ అ డిఫరెంట్ టాపిక్. అలాగనే సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఎవరు ఎందుకు పోతుందో తెలియదు. పోనీ హార్ట్ అటాక్లు కాదు, ఫిజికల్ ఫిట్గా ఉంటుంది, సునామీ అంటున్నారు, కరోనా వైరస్ అంటున్నారు. సో ఎవరు ఎంతకాలం ఎలా బతుకుతారో తెలియని ఈ ప్రపంచంలో ఏదో ఓవర్ యాక్షన్ చేయకుండా ఏదో వచ్చి ట్రక్ గుద్దేస్తుంది. మనం రోడ్డు మీద వెళ్తుంటే చూస్తుంటాం అలాంటి వీడియోలు. పాపం మార్నింగ్ వాక్కి వెళ్తుంటే ఆడెవడో వచ్చి గుద్దేస్తాడు, బ్రేకులు ఫెయిల్ అయ్యి. వాడికి 1000 కోట్లకు ఉంటుంది, మళ్ళీ వాడికి 1000 కోట్లు, వాడు బాగా తిరుగుతుంటాడు, అసలు వీళ్ళు కనీసం గుర్తించం. సో మన లైఫ్కి వాల్యూ లేదని తెలిసిన తర్వాత బయట వాళ్ళ దృష్టిలో నీ లైఫ్కి నువ్వు వాల్యూ ఇచ్చినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిన్ను నువ్వు కష్టపెట్టుకోవడం అన్నది ఆకలిగా నీకు ఇష్టమైనవి తినకుండా కడుపు మార్చుకుని వచ్చేదే నొప్పే. ఓకే, విపరీతంగా తినేసే దానివల్ల వచ్చేది కూడా నొప్పే. ఏ నొప్పిని నువ్వు చూస్ చేసుకుంటున్నావు ఇస్ ద క్వశ్చన్. దానివల్ల ఏ నొప్పి వల్ల ఇప్పుడు తిండి మానేసి నేను ఫిట్గా ఉండొచ్చు, కానీ దానివల్ల నా మైండ్ బ్లాక్ అయిపోయి, నా బుర్ర సరిగ్గా పనిచేయక, నాకు ఏ ఆలోచన సరిగ్గా రాక, విసుగు చూస్తుంటాం. ఈ 6 ప్యాకులు మెయింటైన్ చేసేవాళ్ళు ఆ చిరువుర్లు ఆడుతూ అందరి మీద అలా ఎందుకు? అది హాయిగా తిను, కావాల్సినంత తిను. ఎక్కువైపోయిందా అప్పుడు దాన్ని తగ్గించు. ఎక్కడో మోడరేషన్ నీకు అలవాటు అవుతుంది. సినిమా యాక్టర్ కావాల్సింది ఒక పర్ఫెక్ట్ లుక్ అనుకుందాం, అనకూడదు నాకు ఏమంత గొప్ప లుక్ ఉందని ఎన్ని సినిమాలు చేస్తున్నా అని నేనేం విరవీగిపోవట్లేదు నా పొజిషన్ చూసి. ఇట్ హ్యాపెన్స్. ఫిట్గా ఉంటారు కొంతమంది, ఎంతో బాగా తయారవుతారు, పొద్దున్న లేస్తారు, ఫేషియల్స్ అంటారు, హెయిర్ అంటారు, ఇది అంటారు, డైట్ మెయింటైన్ చేస్తుంటారు, ఖాళీ ఇంట్లో కూర్చుంటారు. ఏం న్యాయం ఇది? సో ఎవరైనా నాకు బీభత్సమైన క్రేవింగ్స్ ఉంటాయి, కానీ ఆ క్రేవింగ్స్ కి మందు వేయరు ఎవడు కూడా. మందు వేయరు అసలుకి. మందు అంటే ఫుడ్ వేస్తేనే కదా. అవును, అది ఫిట్నెస్ కోసం. ఇప్పుడు చిరంజీవి గారు కూడా తిండి కొన్ని లిమిట్ ఈజ్ లిమిట్ అగైన్. వెన్ ఇట్ ఇస్ నాట్ ఫిల్లింగ్, కడుపు నిండా తినకపోతే మనకి అతృప్తి రాదు, ఆత్మతృప్తి రాదు. కానీ కడుపు నిండా తినడం వల్ల ఏం జరుగుతుంది, నాకేం జరుగుతుంది అంటే వెయిట్ పెరుగుతున్నాను, లేకపోతే ఇదే వెయిట్లో ఉండిపోతున్నా. సో దీనివల్ల నాకేంటి, ఒక రూల్స్ ఏమైనా తక్కువ వస్తున్నాయా, ఇంపార్టెన్స్ లేని వస్తున్నాయా? కాదు. పోలీస్ ఆఫీసర్ రోల్స్, సెక్యూరిటీ ఆఫీసర్ రోల్స్, అరే కాలు ఇరిగిపోయి కదలేని పరిస్థితుల్లోనే కంటిన్యూ చేస్తున్నారంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లక్ బాస్. ఈ ప్రపంచం అంతా నడుస్తుంది ఈ నెంబర్స్ మీదే. సమ్ ఏదో అలా న్యూమరాలజీ, మళ్ళీ యాస్ట్రాలజీ నేను చెప్పను, వాటిని నేను నమ్మొద్దని కూడా చెప్తా. నేనేమంటానంటే దిర్ సమ్ పవర్, అదేంటో నాకు తెలియదు. అంటే మనకి తెలుసు ఈ ఉంగరం పెట్టేసుకోవాలి, ఈ నెంబర్ ఏదో న్యూమరాలజీ చేసేయాలి, ఆల్ఫాబెట్లు మార్చేయాలన్నది ఎందుకు వద్దంటానంటే అది మూర్ఖత్వం. మనం కంట్రోల్ చేయగలుగుతాం.
అనుకోవడం మూర్ఖత్వం కాబట్టి అది వద్దంటున్నాను. అంతేగాని నమ్మను. సో కర్మ సిద్ధాంతం నమ్ముతారా? కర్మ సిద్ధాంతం కూడా అంటే చాలా మంది పాపాత్ములు బ్రహ్మాండంగా బతుకుతున్నారు కాబట్టి నేను అది కూడా నమ్మలేకపోతున్నా. నేనేమంటానంటే మన వరకు మనం చూసుకుంటే, నా వరకు నేను చూసుకుంటే, నేను ఒకరికి ఏదైనా తప్పు చేస్తే, ద్రోహం చేస్తే అది నా మీద వచ్చి పడుతుంది అని అనుకోవటం వల్ల నేను తప్పులు చేయకుండా ఉంటాను అన్నమాట వాస్తవం. కానీ మహాపాపాలు చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు, ఏ పాపం చేయని వాళ్ళు దుర్మార్గంగా చచ్చిపోతున్నారు. లైక్ ఏ హ్యాబిట్స్ లేని వాళ్ళు గబుక్కని హార్ట్ ఫెయిల్ చచ్చిపోవడం లాంటివి చూస్తుంటే మనకి ఇదేదో అర్థం కాని టాపిక్ రవై అని అర్థం అవుద్ది. అప్పుడు ఏంటంటే దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉన్నంతకాలం ఈ రోజు ఫిల్ చేసేసుకో, ఇదే లాస్ట్ రోజు అన్నట్టు బతుకు. అలాగని ఏ కేరు ప్రొటెక్షన్ లేకుండా ముందుకెళ్ళిపోమని చెప్పట్లే. ఆ ఓవర్ యాక్షన్ వద్దు. చేసిన దాంట్లో కొన్నిటికి నువ్వే ఆనకట్లు వేసుకో, కొన్నిటికి నువ్వే లిమిట్లు పెట్టుకో. ఓవరాల్గా ఏంటంటే పడుకునేటప్పుడు ఏం మిస్ అవ్వలేదా అనిపించాలి, పొద్దున్న లేసేటప్పుడు ఇవాళ ఏం మిస్ అవ్వకూడదు అనిపించాలి. ఈ రెండింటి మధ్య జరిగేదే జీవితం. కానీ మధ్యలో ఏంది యాక్సిడెంట్ అన్నారు, అది కాలుకేంటి యాక్సిడెంట్ అని? కారా లేకపోతే యాక్సిడెంట్ కారు, రోడ్డు. చాలా సింపుల్ గా డోర్ మ్యాట్ మీద పడ్డా. డోర్ మ్యాట్ మీద కాలేసి, నా ఆఫీస్ ఫ్లాట్ ఎలా ఉంటుందంటే బాత్రూమ్ కట్టుకొని చెత్త ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు చాలా నిదానంగా క్యాజువల్ గా అలా కాలు పెట్టాను. స్లిప్పరీగా ఉంటుంది, పల్చని క్లాత్. ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇది నాకు జరిగిన తర్వాత ఎంతో మంది మాకు జరిగింది అని చెప్తున్నారు. సో ఇలాంటి స్మాల్ థింగ్స్ వల్ల నా తల కూడా దెబ్బ తగిలేదు. ఎంత గట్టిగా వెళ్ళిపోయి పడ్డారా? ఇలా స్లిప్ అయ్యి ఆ గోడకి కాలు తగిలి యాంకిల్ ఇరిగిపోయింది. నా లోవర్ బాడీ, నా లెగ్స్ చాలా స్ట్రాంగ్ అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద వాల్ విచ్ ప్రూవ్డ్ మీ రాంగ్. అదే మన ఏ స్ట్రెంగ్త్ అనుకుంటా అది కాదు. సో ఇక్కడ నాకేం జరిగింది, వెళ్ళి తల తగిలింది, ఒక 1.5 minutes బ్లాంక్ అయిపోయాను. నాకు అసలు ఏమి తెలియట్లేదు, ఎవరు లేరు, అమ్ముంది. లక్కీగా ఆ రోజు నా ఆఫీస్ ఫ్లాట్కి ఎప్పుడు రారు. ఆ రోజు నేను కూడా వద్దు అంటూనే అమ్మని తీసుకొచ్చా. ఆమె లేకపోయి ఉంటే నా ఫోన్ ఎప్పుడూ మోగదు. నాకు ఇన్కమింగ్ కాల్స్ చాలా తక్కువ. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోయినా బిజీగా ఉన్నాడు రా, రైటర్ రా, రాసుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు, మేబీ నిద్రపోతున్నాడు, రాత్రి అంతా వర్క్ చేశాడు, ఇలాగనుకొని ఒక 24 hours తర్వాత చిన్న డౌట్ వస్తుంది. కాల్ బ్యాక్ చేస్తాడు మామూలుగా, ఆ సంస్కారం ఉంది మనకి. కొంచెం బిజీగా ఉన్నా తర్వాత చేస్తాను. ఎప్పుడో ఒక 2 days తర్వాత అర్థం అవుద్ది. వీళ్ళు మాట్లాడి ఏంటి హర్ష టచ్లో లేడా అన్నది అప్పుడు అర్థం అవుతుంది. సో యాక్చువల్గా ఆ రోజు అమ్మ ఉండటం నాకు పెద్ద హెల్ప్. లేకపోతే ఒక్కడే ఉంటాను నా ఫ్లాట్లో, వర్క్ చేసుకోవడానికి వెళ్తాను, హోమ్ థియేటర్ ఉంది అక్కడే సినిమాలు పెట్టుకుంటాను, నిద్రపోతాను, ఏదో మన ప్రపంచం, నా చదువు, నా ఇది. కానీ ఆ రోజు ఉండటం వల్ల లక్కీగా పడ్డాను. వెంటనే మా అమ్మ హెల్పరు సోని అని ఒక అమ్మాయింది, తను అందరూ ఉన్నారు లక్కీగా. వెంటనే ఫోన్ చేసి పిలిచారు. అదే అంటున్నాను, నాకేదో కాలు ఇరిగిపోయి నష్టం వచ్చింది అంటే దానివల్ల సినిమాకి ఏం లాస్ రాలేదు, నాకు యాక్టర్ గారు లాస్ రాలేదు, సర్జరీ అయిపోయింది, తల పగలేదు. హెడ్కి కూడా సర్జరీయా? లేదు, కాలుకి. హెడ్కి ఇంకొంచెం ఇంకొక దాని దేంతో సౌండ్తో పోల్చాలంటే ఇంకొక 2 decibels, 1 decibel పెరిగినా, 0.01 పెరిగినా ఫట్ అంటే చాలా గట్టి తెలియదు. అంటే ఏం మిస్ అయ్యానో నాకు తెలుసు కాబట్టి. ఇవన్నీ కాదు, ఆ రోజు మా అమ్మగారు కానీ ఆ రోజు ఇన్సిస్ట్ చేసి, ఆవిడేదో 6 sense అర్థమైనట్టు ఆవిడ వచ్చి, ఆవిడ కానీ రాకపోతే అక్కడ లేకపోతే ఏంటి పరిస్థితి ఊహించుకోలేదు. తర్వాత ఎవరో చెప్పారు, నాది ఐ వాచ్, హే సిరి కాల్ సో అండ్ సో అని చెప్పొచ్చు. ఆ వాచ్ కూడా పెట్టుకోలేదు, అది ఎక్కడ అవుతుంది. అయ్యో చెప్తున్నా, నీది ఐ వాచే కదా అంటే, అవును అదే అంటాం మనం, అన్ని సెక్యూరిటీ కోసం ఐ వాచ్ కొనేసుకుంటే మనకి పడి లేవలేని స్థితిలో ఉన్నారు మీరు. విరిగిపోయింది పాదం. ఇప్పుడు కాదమ్మా, అప్పుడు పడ్డప్పుడు. అమ్మా అవసరం, ఇది బాగుంది, ఆడియన్స్ కూడా చూసారా, అవసరం లేనప్పుడు అందరు పలుకుతారు, అవసరం లేనప్పుడు పలకాలి, పిలవాలి. జీవితం అంటే కూడా అదే. టెక్నాలజీ కూడా చెప్పేసిందిగా, ఎంతకన్నా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నప్పుడు మన ఇంటి కుక్కకు కూడా గౌరవం ఇస్తారు, అదే సక్సెస్ లేనప్పుడు మనల్ని ఆ కుక్క కన్నా హీనంగా చూస్తారు. అదే ఇండస్ట్రీ కాదు, ప్రపంచం అంతే బాస్. ఇక్కడ అంటే రంగుల ప్రపంచంలో ఎక్కువ కనిపిస్తుంది అంతే. అది నేను చెప్పదు, కనబడదు వేరు, బట్ కనబడదు అంటే లేదని కాదు కదా. చూసారు అది కూడా, సక్సెస్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎవరైనా అంటే ఒకలాగా ఉంటారు కదా. లేదు, అది నేను 10th class ఫెయిల్ అయినప్పుడు ఒక్కసారి చూసా. తర్వాత నుంచి ఏమైపోయిందంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ వేరు కాబట్టి, నన్ను ఇప్పటికైనా ఎంత సక్సెస్ అయ్యావు నువ్వు అనుకున్న దాంట్లో ఏం రీచ్ అయ్యావు అంటే, నేను సక్సెస్ ఫస్ట్ September 17th కెమెరా ముందు నిల్చున్న రోజున సక్సెస్ అయిపోయి అంతే. గట్టిగా మరీ ఇండెప్త్ వెళ్ళిపోయి ఫిలాసఫీ అనుకోండి, దాన్ని ఏదైనా అనుకోండి, నేను పుట్టినరోజున సక్సెస్, పుట్టి నేల మీద బయటకు వచ్చి నన్ను ఎవరు చంపేయకుండా
నేను ఏదో అవి ఇవి వచ్చి చచ్చిపోకుండా నేను బతుకుతూ ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిగా పుట్టి మా అమ్మ గర్భంలో నేను కొన్ని కోట్ల కణాలతో పోటీ పడి నేను మా అమ్మ గర్భంలోకి ఎంటర్ అయిపోయిన రోజున సక్సెస్ మనం. ఇంకా అంతకుమించి ఎక్కువ ఇదేదో వేదాంతం అది కాదు. ఎండ్ ఆఫ్ ది డే అందరూ అక్కడికే వస్తారు. ఎన్ని కోట్లు సంపాదించండి, ఎంత పేరు తెచ్చుకోండి, ఎన్ని అవార్డ్స్ రానివ్వండి, అవన్నీ తక్కువ అంట్లా. కానీ అవన్నీ మనం చావు జీవితం తాలూకు లిమిట్ మర్చిపోవడానికి హెల్ప్ అయ్యే విషయాలే తప్ప. అందుకే చూడండి, ఖాళీగా ఉంటే ఎవరైనా ఫోన్ తీసి ఏదో ఇన్స్టా రీల్స్, అదే వాట్ ఎవర్ రీల్స్ చూడడం, యూట్యూబ్ చూడడం, ఏదో కాలక్షేపం ఫోన్లు చేయడం, మైండ్ డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అవ్వడం. దేని నుంచి డైవర్ట్ అవ్వాలంటే ఒంటరితనం మనకు అన్ని గుర్చేసేస్తుంటది. అరే నీ వయసు ఎంత అయిపోయింది, నువ్వు ఇంకా ఎన్ని రోజులే మిగిలే, అదేంటో 100 ఏళ్ళు అనేసుకుంటాం మనం. గుర్తొస్తుంటది నాకు 51 వచ్చేసినాయి. నేను ఓపెన్ గా చెప్తాను, నేను ప్రతి ఇయర్ కౌంట్ చేసుకుంటాను, సెలబ్రేట్ చేసుకుంటా. కానీ ఎన్ని సినిమాలు తీసినా అమృతం అనేది ఒక గొప్ప పేరు వచ్చిన 200% మీకు కావచ్చు, వాసు గారు, మరి శివనారాయణ గుండు గారు, హనుమంతరావు గారు, ఆయన శివనారాయణ top గారు. అవును. అసలుకి ఆ అమృతం అంటేనే ఇప్పటికి వాసు ఇంటర్వ్యూ గారు అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వరు. ఆ, నా ఇంటర్వ్యూస్ బాగా ఫాలో అవుతారు. అవును తెలుసు నాకు. ఆ కాల్ రాగానే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఫస్ట్ నా గురించి మాట్లాడటం స్టార్ట్ చేసి ఒక 10 గంట మాట్లాడిన తర్వాత విత్ ఇన్ 2 days లోకి వచ్చారు ఇదే సెట్ లో. ఒరే ఆంజనీలు ఆ, తెగ ఆయాస చూశాను నేను పడిపో episode. కూర్చో. అస్సలు ఎంత ఎంజాయ్ చేశారు. ఫస్ట్ సెట్ లోకి ఒక్కడే వస్తాడు, ఇన్నేడు రోషన్ లేడు అని ఒక మంచి డిజైన్ తో ఓపెన్ చేశారు. అవును. Yeah, I've seen that. నేను మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తా. అసలుకి అమృతం మేబీ ఎంత ఉండుంటాం మేము అందరం, ఇంత 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 పెరుగుతూనే ఉన్నాం. అమృతం అయితే తగ్గట్లా. Hmm. అసలుకి ఎంత ఎంటర్టైన్ ఇస్తుందో అంటే అమృతం మిస్ అయ్యే ఇంట్లో ఉండే టీవీ ఉన్న వాళ్ళు ఎవరు మిస్ అవ్వరు. కరెక్ట్. అంత ఆనందాన్ని ఇచ్చింది ఇప్పటికి. అసలు గుర్తు చేసుకుంటుంటే ఆ మెమరీస్ ఏమనిపిస్తుంటది. వితౌట్ అమృతం ఈ రోజు హర్షవర్ధన్ అనేవాళ్ళు లేరు. అదే అంతే కదా. ఏ ముహూర్తాన్ని అమృతం అని పేరు పెట్టారో, అందులో నాకు అమృతం క్యారెక్టర్ ఇచ్చారో, అది అమృతమే పోస్తుంది నాకు. సో నేను అదే అంట, నేను ఫస్ట్ అమృతం కాదు, నా ముందిద్దరు నా తర్వాత ఒకరు ఉన్నారు, మధ్యలో ఉన్నా. ముందు ఎందుకు లేను, తర్వాత ఎందుకు లేను, అంత పక్కన పెడితే ఉన్నంతకాలం ఉన్నా, ఇప్పుడు ఎప్పటికీ ఉన్నా. సో ఆడియన్స్ లో కమెంట్స్ చూడమని నన్ను చాలా మంది చెప్పారు. మొన్న రిపీట్ టెలికాస్ట్ అవుతుంది కదా. అవును. మంది 110 ఎపిసోడ్ మంది వస్తుంది. ఆ పులి వేషం మాస్క్ తీసుకుని చూద్దాం, 10 ఎపిసోడ్లు వచ్చాయి చూద్దాం, రోజు 2 days ఏం చూస్తాను. నేను ప్రేక్షకుల్లో చూస్తా. గబగబా నా ఫోన్లు వచ్చాయి, చాలా మంది ఫోన్ చేసి, ఈవెన్ గంగరాజ్ గారు కూడా, హర్ష కమెంట్స్ అవి నీ ఎపిసోడ్ నుంచి చూడు నీకు అర్థం అవుతాయి అది ఇది. సో ఆయన నోటి నుంచి రావటం, మొన్న ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేయడం, మా కజిన్, మా చెల్లి అందరు ఫోన్ చేసి కమెంట్స్ చూడు. ఏంటి కమెంట్స్ ఏమైనా తప్పుగా అన్నారు అంటే ఏంటి, అప్పుడే బాగుండేవాడు ఇప్పుడు లావ్ అయిపోయి, ఏవో నెగిటివ్ వస్తుంది మనకి. సోషల్ మీడియా అంటే అదే కదా భయం. ఎన్ని ఇయర్స్ అయిపోయింది అది? 20 years అవ్వలేదా? 25 years దాటి 25 years. అయితే ఏంటి కమెంట్స్ అని చెప్పి చూస్తే స్టన్నింగ్. నా జన్మదని కళ్ళల్లో నీళ్ళు వచ్చారు అసలు. ప్రతి కమెంట్ చదివా, ప్రతి మనిషికి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. చేస్తా, ఆ పని కూడా చేస్తా, తప్పేం కాదు, కష్టమేం కాదు, మెల్లగానే చేస్తా. కానీ అది చెప్తున్నాను, లక్. ఇప్పటికి అదే బాండింగ్ ఉందా అందరితో? బాండింగ్ అంటే ఎస్, అంటే ఆ బాండింగ్ ఇప్పటికి పోదు. రాగిణి గారు, ఆఫ్ కోర్స్, మన పద్దు క్యారెక్టర్ చేసే స్వాతి, రాగిణి గారు, అనితా చౌదరి చేసింది, సుప్రజ అని ఒక అమ్మాయి చేసింది ఆ సంజీవిని క్యారెక్టర్, ఝాన్సీ గారు, ఉమా మహంతి గారు. ఇవాళ పొద్దున్న ఆవిడతో మాట్లాడా. అఫ్ కోర్స్ నరేష్ గారు అంటే నాకు ఎప్పుడు శివాజీ రాజ్ అనే కల్పిస్తూ ఉంటారు. అవసరాలు శ్రీనివాస్ గారికి నాకు పెద్ద ర్యాపో లేదు, అంటే ఆ సినిమా బ్యాచ్ అమృతంలో పెద్ద నాకు కనెక్ట్స్ అవుతలేవు. వాసు అంటే ఫ్యామిలీ, ఇంట్లో మనిషి నాకు. శివనారాయణ గారు అఫ్ కోర్స్. అంటే అంటే ఒక మాట చెప్తున్నారు రోషన్, ఈ భూమి మీద లేరన్న మాటే కానీ హనుమంతరావు గారిని తలుచుకున్న నిమిషం ఉండదు, రోజు ఉండదు. సో ఉన్నారు కాబట్టి ఎవరిని గుర్తు చేసుకోవడం కాదు, లేని మనిషిని కూడా గుర్తుండిపోయి ఎప్పటికప్పుడు ఇంటిని వెళ్ళిపోయాడు అన్న ఫీలింగ్తో గుర్తు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా నన్ను అసలు అమృతం మీరు సూపర్ అండి, అసలు మీ యాక్టింగ్ సూపర్ అండి అంటుంటే నా మనసులో ఎక్కడో ఆయన కదా, అంజీ కదా, అంటే పోలిక్ కాదు. సో ఆయన ఉండుంటే ఆయనకి క్రెడిట్స్ తెలియవు కదా, మాటలు వచ్చాయి కదా, అప్రిసియేషన్ వచ్చేది కదా. ఎందుకంటే రోషన్ నేను అనేది ఏంటంటే, మేమంతా టెలివిజన్లో అప్పుడప్పుడు నిలదొక్కుంటూ వస్తూ ఏదో మెల్లగా ప్రయాణం. గుండు హనుమంతరావు గారు అప్పటికే ఒక 200-300 సినిమాలు చేస్తుంటారు. ఆయన ఎందులోని రాని గుర్తింపు ఇందులో వచ్చిందంటే దట్ ఈస్ మెంట్ ఫర్ హిమ్. ఆయన అమృతం కోసం పుట్టాడు, అందుకే అమృతం అయిపోగానే వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. మాకేంటి, మాకు అమృతం పోసింది. అమృతం తర్వాత ఇప్పటికీ నాకు మన వైవ హర్ష, ఇలాగ హర్షాలు చాలా మంది ఒక 2-3 వచ్చిన తర్వాత నేను అమృతం హర్షని అయిపోయాను. అందుకే నా హర్ష అమృతం అని టైటిల్ పెట్టుకుంటా నా ఇన్స్టా ఐడిలో వాటిలో. సో ఆ క్యారెక్టర్తో మనం పిలవడం కానీ అది కానీ ఇంకా అందుకనే ఏం కావాలి. అంటే ఏమవుతుందంటే, ఏ ప్రాజెక్ట్ అని వాళ్ళు ఈ సినిమా చేసాం, ఇంకొద్ది రోజులు ఈ సినిమాని మర్చిపోయి వేరేది వస్తుంది,
ఆ తర్వాత ఇంకోటి వస్తుంది, ఆ తర్వాత 1000 కోట్లు ఒకటి కలెక్ట్ చేస్తుంది, ఒకటి 5000 కోట్లు కలెక్ట్ చేస్తుంది, తర్వాత ఇంకోటి వస్తుంది. కానీ అమృత ఎప్పుడు ఉంటుంది కదా. ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. అది నేను కావాలనుకున్నాను, అవును అవును దానికోసం ఏమైనా ఫిట్నెస్లు చేశాను, ఏం లేదు. ఇక్కడ దాకా జర్నీ ఏ ప్లానింగ్ లేకుండా అయిపోయింది. అందుకే పెద్దగా ఏం ప్లాన్ చేయను. చెత్తా చెదారం తిని ఇదేంటి తినాల్సి వస్తుంది, ఇంత తాగేస్తున్నాను ఏంటి అనుకున్న రోజులు కూడా ఏం అవ్వకుండా పొద్దున్న లేచిన రోజులు ఉన్నాయి. క్యాలిక్యులేటెడ్ కొన్ని రోజు ఆ హాస్పిటల్ పరిగెట్టిన రోజులు ఉన్నాయి. ఓకే ఓకే ఆలోచించడం మానేసా. నేనేంటో గో విత్ ద ఫ్లో. ఓకే డ్రింక్ చేస్తారా బాగా? అంటే నేను కంపెనీ కోసం చూడను, కంపెనీ ఉందని తాగను, పార్టీ ఇస్తారు కదా అందులో నేను తాగకూడదు అనుకుంటే తాగను, ఓకే మూడు లేకపోతే తాగను. ఓకే మేము అందరు తాగుతాం, మీరు తాగండి. ఓకే కాదు నువ్వు తాగకపోతే ఎలాగా, మేము తాగపోతే అరే నువ్వు సాయంత్రం 8 గంటల గురించి మాట్లాడుతున్నావు, నేను పొద్దున్న 8 గంటలు తాగుతాను తెలుసా అన్న. షాక్. ఓకే పొద్దున 8ంటికి తాగుతారా? వాట్ ఎ బిగ్ డీల్. నాకు ఎప్పుడు ఒక రోజు హాలిడే ఉంటుంది బాస్, తెల్లారులు కూర్చొని ఏవో వెబ్ సిరీస్ ఏవో చూస్తా, 5, 6 అయిపోతుంది, అప్పుడు పడుకోవాలి, ఏదో టిఫిన్ తిని పడుకుంటే బాగా నిద్ర వస్తుంది, ఇడ్లీ లాంటిది ఏదైనా తింటే. సో నేనేం చేస్తా, అవి కూడా తిన్నాం, గబగబా వెళ్ళి స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోతా ముందు, అయిపోయి కూర్చొని ఓ మంచి వెబ్ సిరీస్ ఏదో పెట్టుకొని డ్రింక్ పెట్టుకుంటా, బయటకు వెళ్ళి లేకపోతే నా అసిస్టెంట్ వీరు ఎవరితో చెప్పి, ఇప్పుడు ఈ మధ్య తగ్గింది, బట్ ఏం చేస్తానంటే ఏదో నాకు నచ్చిన డిష్, చికెన్ ఫిష్, నాన్ వెజ్ వండటం ఈజీ కదా, అలాంటివి తెప్పించుకొని అది చేసుకొని డ్రింక్ చేస్తూ చూసి ఇంకా నిద్ర విపరీతం కోసం మధ్యాహ్నం పడుకొని మళ్ళీ రేపు పొద్దున్న లేవడం, అంటే మధ్యాహ్నం ఈవినింగ్ 4 షూట్ లేనప్పుడు. ఓకే నేనేం చెప్పడానికి వస్తున్నానంటే తాగడం తప్ప తాగపడం గొప్ప కాదు, నేను ఏ రోజు అవన్నీ మాట్లాడను. నేనేమంటానంటే నీకు నచ్చినప్పుడు నీ ఒళ్ళు ఒకటి చెప్తా ఉంటుంది, నీ బాడీ దాన్ని ఫాలో అయిపో, ఎక్కువ డిస్కషన్ లేదు. ఎప్పుడు అనిపిస్తుంది ఏంటిది ఒక్క బీర్ తాగిన తర్వాత కొంచెం అన్ఈజీగా ఉంటుంది, ఆపే అర్జెంట్గా ఆపే. ఫ్రెండ్స్ ఏం ఫీల్ అవుతారు, కంపెనీ ఏదో తాగేద్దాంలే రేపటి మానేద్దాం, ఇవద్దు. దానివల్ల అనర్థాలు జరుగుతున్నాయి. ఏది మంచి లేదు, ఏది చెడు లేదు, ప్రతి బాడీకి ఒకటి మారుతుంటుంది. రాష్ట్రం ఒక మనిషి ఒక్క నిమిషం ఆలోచించటం స్టార్ట్ చేశాడంటే, అంటే ఆలోచిస్తున్నాడంటే 1 గంట ఆయుష్ తగ్గుతూ వస్తుందంట. నేను ఆలోచిస్తే ఆయుష్ తగ్గిపోద్దా అంటే ఏంటి ఇలా అయిపోతుంది, వేరు. అదే మనకి ఉన్న చిన్న ఎడ్జ్ ఏంటంటే ఇప్పుడు ఏం ఆలోచించద్దురా అంటారు. అవును, ఆలోచించద్దురా కాదు, ఆలోచించాలి. కంగారు పడద్దురా అనాలి, స్ట్రెస్ తీసుకోక అనాలి, స్ట్రెస్ ఫీల్ అవ్వక అనాలి, అంతేగాని థింక్ చేయొద్దు అనకూడదు. థింక్ చేయాలి. థింక్ దేనికోసం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి అంతే, తప్పే ఉంది దాని గురించి అంతే. ఇప్పుడు నాకు హెల్త్ పాడైపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ కాల్ జారి పడ్డా, ఇప్పుడు నేను చేంజ్ చేయాలి. ఇప్పుడు ట్రావెలింగ్ కట్టు, ఇప్పుడు నేను స్పీడ్గా పరిగెత్తే క్యారెక్టర్లు చేయలేను, దీనికి తగ్గట్టు ఏం చేయాలి, అప్పుడు వెంటనే తీసుకున్నాను డెసిషన్స్. లేదు మళ్ళీ రైటింగ్ స్టార్ట్ చేయాలి, బ్యాకప్ ప్లాన్, మళ్ళీ డైరెక్షన్ ప్రపోజల్ మళ్ళీ పెట్టుకోవాలి, మళ్ళీ అందులోకి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో చేయాలి. ఏంటంటే ఇవి 3 months ఉన్నారు బెడ్ రెస్ట్ లో, 6 days ఉన్నా. అంతేనా? అంటే బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కదలకుండా కాలు ఉంచాలి, అవసరం లేదు కాదు, కానీ కదలకుండా జాగ్రత్తగా స్ట్రైట్గా అలా ఉంచాలి. కింద పెడితే బరువు దిగిపోతుంది, అదో ప్రాబ్లము. లేతగా ఉంటుంది కదా జాయింట్, అప్పుడే కలుపుతారు, అదొక కొద్ది 2 వారాలు పడుతుంది, బోన్ చాలా ఫాస్ట్గా అతుక్కుంటుంది. బట్ అందులో మనం అడ్వెంచర్లు అవి చేయకూడదు. కానీ నాకేంటంటే షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను జాగ్రత్తలు తీసుకున్నా, వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు నా గురించి. చిరంజీవి గారు వెహికల్ అరేంజ్ చేయడం దగ్గర నుంచి, వీల్ చైర్ పెట్టడం దగ్గర నుంచి ఆయన, ఇంకా అనిల్ రావుపూడి సరే స్టేజింగ్ అన్ని మార్చేసి నాకు తగ్గట్టు సోఫాలు వెనకాల నిల్చోపెట్టడం, కూర్చోపెట్టడం, కాళ్ళు కదపలేయడం తెలియకుండా ఎన్ని చేయొచ్చు అని చేసి. ఏంటండి ఇది మెగాస్టార్ సినిమా సార్, ఎంతమంది, ఎంత పెట్టుబడులు ఉంటాయి, ఎన్ని ఎమోషన్లు ఉంటాయి, ఎంత ఫ్యాన్స్ తాలూకు ఎమోషన్స్ ఉంటాయి. నా వల్ల ఏదైనా అనర్థం జరుగుంటే ఏమైపోవాలి నేను. ఎందుకు వేరే వాళ్ళని కూడా పెట్టుకోవాలనుకోవచ్చు, ఆప్షన్ ఉంటే ఉంది. అదే అంటారు, అనిల్ రావుపూడి సినిమాల్లో ఎవరు లాజిక్లు అడగరు సార్, అది సేఫ్ గేమ్ ఆడతాడు ఆయన. మిడిల్ క్లాస్ మెంటాలిటీ, కామన్ మ్యాన్కి దగ్గరగా ఉండే కథలు రాస్తాడు, ఫస్ట్ పాయింట్. లేకపోతే మెగాస్టార్ చిరంజీవి ఈ హెలికాప్టర్ నుంచో దిగి బైకుల నుంచో రాకుండా బట్టలారేసి పిండి ఉతికి పక్కింటి పిన్ని గారితో క్లిప్పుల గురించి మాట్లాడి, వంకాయ కాయగూరలు తరిగి అమ్మతో కూర్చొని డైలీ సీరియల్స్ అదొక క్లిప్ మిస్ అయింది కాదు, అదొక 2 క్లిప్పులు మీరు అంటే నేనేమంటా, అదేనండి ఆయన సినిమాలు బూతులు ఉండవు, మీరు చూడండి, అలా ఇజ్జదాకా వెళ్ళి అలాంటిది ఏదో 1-2 ఉంటాయి తప్ప ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ చాలా. యాక్చువల్గా ఆ డైలాగ్ చూసి డార్లింగ్ ఏమో పిసినారుడు అయి ఉంటాడు మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ గారి లాంటి క్యారెక్టర్, అందుకని పిల్లం వెళ్ళిపోయాడు అనుకుందాం మేము అందరం. కానీ చూడండి మిడిల్ క్లాస్ గురించి మాట్లాడతారు, ఆఖరికి వైఫ్ మామగారు కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళం కదా నారాయణ. నాతో ఆయన ఎప్పుడు అదే ఏంటది అంటే మేడం గారికి మీరు ఎప్పుడైనా వెంకటేష్ గారు వచ్చి కిలోల నగలు ఏవేస్తారు, ఏమంటే మీరు ఎప్పుడైనా ఇంత కాదండి కనీసం ఎంతైనా బంగారం కొనిచ్చారండి. బంగారం విన్నారాయన
మా ఆవిడకి వజ్రాలు 2 వజ్రాలు ఇచ్చాను. వజ్రాలా అంటే అదిగోని పిల్లలు చూసి పిల్లలా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అంతకన్నా అంతకన్నా ఏమివ్వగలో చెప్పు. క్లాప్స్ కొడుతూనే ఉన్నారండి పబ్లిక్. దట్ ఈస్ ట్రూ. మిడిల్ క్లాస్ లైఫ్ అంత హ్యాసిల్ ఫ్రై ఇంకోటి లేదండి. అవునవును. అంటే ఇబ్బందులు ఉంటాయి, కాంప్రమైజ్లు అవ్వాలి, కానీ చూడండి అందరి దగ్గర ఉంటాం, పంచుకుంటాం, గుర్తు చేసుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఏవైనా సరే భారీగా ఏముండవు. అవును అవును. అక్కడక్కడే ఉంటాయి. చూడండి పండగల గట్టి కలిసేది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ. సో బేసిక్ గా 1-2 ఉంటాయి వాష్రూమ్లు కూడా. భలే ఉంటది. మీరు సర్దుకొని వెళ్ళిపోతున్న రోజుల్లో ఒకరి మీద ఒకరు కుక్క పిల్లలు పడుకుంటే చూడండి, అంటే కుక్క పిల్లలు మంచి కంపారిజన్ అన్న ఉద్దేశంతో చెప్తున్నా. మీరు బెడ్రూమ్లో పడుకునే కన్నా 4 చుట్టాలు వస్తాయి, ఆ కింద పరుపులు వేసేసుకొని, అరే నువ్వు నా పక్కన పడుకో, నువ్వు ఈడి పక్కన నేను అక్కడ పడుకుంటా అని వంతులేసి పడుకోవటం. అక్కడ గుసగుసు అందరు పడుకున్న 1-2 ఉంటారు, వాళ్ళకి ఓల్డ్ సీక్రెట్లు ఉంటాయి. ఆడపిల్లలు ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళ మధ్యలో ఎవరో లేసే ఏంటే గోల పడుకోండి అంటే పడుకోవటం. ఆడెవడో వీడియో గేమ్ ఆడతాడు, ఎవడో సెల్ ఫోన్ చూసుకుంటాడు, ఇంకెవడో కబుర్లు చెప్తాడు. పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ముందు నిద్ర లేచే వాళ్ళకి కనిపించేది అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ చాలా బాగుంటుందండి ఆ విషయం. ఇవన్నీ మిస్ అయిపోతున్నాం. ఇంకొకటి గెట్ టుగెదర్ అనే సిస్టమ్ తీసుకొచ్చింది కూడా ఇండస్ట్రీలో చిరంజీవి గారంట చెన్నైలో. అసలు అప్పటి వరకు గెట్ టుగెదర్ లేదంట. అవును, చాలా మంది ఆర్టిస్టులు అవును ఆయనే అప్పుడే పెద్ద పెద్ద గార్డెన్స్ లో పెట్టేవాళ్ళంట. ఆయన సొంత డబ్బుతో, అంటే కలవాలి మనం, ఇది కాదు లైఫ్, అందరం కలవాలి. లేదండి, నలుగురు కలుపుకోలేకపోయే విషయంలో ఆయన ఎప్పుడు ఫస్ట్ ఉంటారు. ఇక్కడ కూడా అంతే కదా, ఎవరన్నా క్రికెట్ లో మెడల్ తెచ్చారన్నా, ఎవరన్నా బ్యాడ్మింటన్ లో మెడల్ తెచ్చారన్నా ఇంటికి పిలుస్తారు, వాళ్ళకి చిన్న సత్కారం, ఇండస్ట్రీ మొత్తాన్ని పిలుస్తారు ఆడికి, ఆయన ఇంట్లోనే. మన శంకర్ వరప్రసాద్ కూడా ఆయన ఇంట్లో నైట్ పార్టీ పెట్టారు కదా. తిలక్ వర్మ వచ్చారు లొకేషన్ కి, ఆయన ఇన్వైట్ చేశారు, చేసి ఆయన చక్కగా సత్కరించి అందరూ ఫోటోలు దిగాయి. నేను వీల్ చైర్ కాబట్టి నేను ఫోటో తీసుకోలేదు. అన్నారు నువ్వేంటి కనబడలేదు ఎక్కడ అని. అంటే అందరి మధ్యలో వచ్చి అందరూ నన్ను మోసుకొని వచ్చి అవన్నీ నాకు పిచ్చని వచ్చి ఫోటో తీసుకోవచ్చు కదా. ఇంత ఫోటో తీసుకున్నాక ఇంకెవరు కనిపిస్తారు సార్ మనకి. నాకు ఎన్నో సంవత్సరాల నుంచి సేమ్ డీపీ, అదే నా వాల్ పేపర్, అవును బెడ్రూమ్ లో కూడా ఉంటది. మార్నింగ్ లేవగానే చాలా అరుదు సార్ ఇలాంటి ప్రేమ పొందటం. అది నిజంగా చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ సినిమాలో నేను బాగా నోటీస్ చేసింది ఏంటంటే, ఏ చిన్న విషయం చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాలన్నా, లేకపోతే ఒక చిన్న కుర్రాడికి ఎవరికి బాయ్కి ఎవరికైనా చెప్పాలన్నా రఫ్గా చెప్పడం అనేది నేను చూడాలి. ఎంత ఆలోచించి ఏంటి అది అక్కడ పెట్టుకో అన్నారు, అది అక్కడ పెట్టే కానీ ఎక్కడ పెడితే బాగుంటుందేమో కదా, ఎంత ఉంటుంది. ఎందుకు అంత స్ట్రెయిన్ అంటే హీ నోస్ పెయిన్. పుసుక్కన మాట అనేస్తే అవతలలో ఏమైపోతారు. ఈ స్టాలిన్ సినిమా టైంలో ఇది ఎంతమందికి అర్థమయ్యేలా చెప్పగలుగుతాను తెలియదు కానీ ఒక ట్రై చేస్తా. కార్లో బ్యాక్ సీట్లో మేము కూర్చున్నాం, ముందు సీట్లో ఆయన డ్రైవింగ్. షార్ట్ ఏంటంటే రివర్స్ చేయాలి, కార్ని ముందుకే తీసుకెళ్ళాలి, అది 1 more అయితే వెనక్కి వెళ్ళాలి. రివర్స్ చేస్తున్నప్పుడు మనకు ఆత్రం కదా, ఆయన వెనక్కి తిరిగేలా చూస్తుంటారు. మనం నేనున్నా, నాకేంటంటే కొంచెం అడ్డ ఏంటో తెలియకుండా ఇలా వెనక్కి తిరిగాను నేను, ఆయన ఫేస్ చేయలేక. ఆయన నా వైపు చూస్తే నేను అలా తిరిగిపోతాను, అంటే ఒక టైప్ ఆఫ్ ఇది ఉండేది అప్పట్లో. ఇలా వెనక్కి తిరిగిపోయి చూస్తున్నా, చూసి ఊరుకోవచ్చు కదా, మనకు అలవాటు కదా, ఫ్రెండ్స్కి చెప్తాను రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో పర్లేదు స్ట్రైట్కి వెళ్ళిపో అలా చెప్తాం కదా. నేను వెనక్కి తిరిగి ఇలా చూస్తూ వెళ్ళిపోతుంది సార్ అంతా క్లియర్గా ఉందన్న, నాకు కనిపిస్తుంది అన్నారు. అనగానే టప్పని షాక్ ఇలా చూసా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి షార్ట్. ఇలా సార్ వెళ్ళొచ్చు సార్ అన్న, నాకు కనిపిస్తుంది అని వినిపించింది. టక్కుమని చూసా, హట్టే అంటే నాకేం కనబట్లేదు అనుకున్నా, నువ్వేంటి చెప్తున్నావు నాకు, ఇది ఎక్స్పెక్ట్ చేశా, నాకు కనిపిస్తున్నాను. టక్కుమని చూసా, చూడగానే అట్నుంచి తిరిగేటప్పటికి ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి చూసా, కన్ను కొడుతూ నాలుగు ఇట్స్ ఫన్. ఓకే, మనసు అమ్మయ్య అంత తేలికైపోయింది. బాబోయ్ అంటే నిజం కదా, మనం ఏంటి కానీ రైట్ తీసుకోండి లెఫ్ట్ తీసుకోండి చెప్పడం ఏంటి అని నేను అడిగారా అని కనబడదాన్ని ఎందుకు అనుకుంటా తెలియక ఏదో ఒకటి మాట్లాడేయాలి, అక్కడ ఏదో ఒకటి చేసేయాలి. ఆయన ఐ కాంటాక్ట్ ఇప్పుడు ఇలా వెనక్కి తిరిగితే ఆయన దాటి చూస్తున్నప్పుడు మనం ఇలా కష్టం, ఇది అనుభవించేవాడు తెలుస్తుంది. నేను ఆయనకి ఫేస్ కాంటాక్ట్ అవ్వకుండా లేదా సార్ వచ్చేయచ్చాను ఏదో అన్న నాకు కనిపిస్తున్నాను కానీ చూడగానే ఆయన కన్ను కొట్టావు అలా నన్ను కూడా చూడకుండా వేస్తాను నీ మీద పంచి. నేను ఒకటే కోరుకున్నాను రోషన్ ఆయనతో, దీనికన్నా ముందు విశ్వంబర, అంతకన్నా ముందు గాడ్ ఫాదరు, స్టాలిన్, ఇప్పుడు ఇది, ఈ 4 సినిమాల్లో ఒకటే కోరుకున్నా, ఆయనకి ఎంతో క్లోజ్ అయిపోవాలి, ఆయన నన్ను ఎంతో ఇష్టపడిపోవాలి, విచ్ హ్యాపెన్. ఇష్టపడడం జరిగింది, నన్ను అప్రిషియేట్ చేయడం, అంటే నా తాలూకా భక్తి ఆయనకు అర్థం అవటం అనుకున్నాను. ఏ రోజు అనుకోలేదు కానీ ఎప్పుడు హర్ట్ చేయకూడదు ఆయన తెలియకుండా కూడా, పొరపాటును కూడా. అది గ్రేట్ థింగ్ కదా, ఆయననే కదా ఎవరినైనా మనం అంతే. అంటే ఇంకోటి ఏంటంటే మరి అపరూపం, ఎందుకంటే ఆయన అంత ఆలోచించి అందరి గురించి ఆలోచించే వ్యక్తి.
నోరు జారటం, పుసుక్కుని ఏదో ఒకటి అనేయటం, నెవర్. ఇంకొకటి చెప్తే మరి క్షమిస్తారేమో అని కానీ వినకూడదు అని మరి నాకు తెలియదు, చెప్పాలనిపిస్తుంది. ఆయన ఒక 2 సందర్భాల్లో తిట్టడం చూసా. బయట సెట్లో గోల్ చేస్తున్నారు, మా డైలాగ్ మాకు వినపట్ల. ఆ పక్కన కార్పెంటర్ వర్క్ జరుగుతుంది. వాళ్ళకేంటి మా మాటలు వినపట్లేదు అనుకుంటారు. అది ఒక రేకుల ఇది ఫ్లోర్, రీసౌండ్ వచ్చేస్తుంది. వచ్చి వాళ్ళకి తెలియదు. ఈయన వెళ్ళి అందరూ నోరు మూసుకోండి, సైలెంట్ పని చేసుకోండి, అది ఇది అని తిట్టుంటే, గట్టిగా అరిచి చెడుగా తిడుతుంటే, వేసవితో కోపం కనబడితే మొహంలో, అది కోపమే కనబడదు. అంటే బేసిక్గా ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటాం అలవాటైపోయి, ఎప్పుడు ఆ స్మైల్ మెయింటైన్ చేస్తూ, ఎప్పుడు కూల్గా, హుందాగా, నిదానంగా అలా ఉండే మనిషి గట్టిగా అరిచినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యున్ రీజన్ మీద ఎవరైనా అరిస్తే కూడా మనకు హర్టింగ్ ఉండదు. బట్ బేసిక్గా ఫేస్లో కోపం కనబడుతుంది నాకు. ఓ రోజు ఎప్పుడు నాకు పడ్డే తిట్లు ఏదో దీని మీద, ఊరుకోకుండా ఆయన ఏదో వాళ్ళ ప్రొడక్షన్కి సంబంధించిన వరకు టీ అడిగారు. అడిగితే ఇస్తే అదేదో ఫ్లాస్క్ ప్రాబ్లం అనుకుంటా, కంపు కొట్టింది. కొంచెం పిలిచి తిడుతున్నారు. నేను ఊరుకోకుండా ఆయన ఎందుకు ఫీల్ అవటం, ఈయన తిడుతున్నారని మధ్యలో దూరి, అది కొంచెం ఫ్లాస్క్ ప్రాబ్లం కూడా ఉంటుందండి అన్న. టీ ఏంటి ఇలా ఉంది, సరిగ్గా చూసి ఇవ్వాలి కదా, కంపు కొడుతుంది, వాసన వస్తుంది, ఏదో చూసి ఇవ్వాలి కదా అని ఏదో అన్నారు ఈయన. నాకు ఎందుకు అన్ప్లెజెంట్ వాతావరణం అని ఏదో మధ్యలో దూరినా. మధ్యలో అంటే కొన్నిసార్లు సార్ ఫ్లాస్క్ వల్ల కూడా ప్రాబ్లం వస్తుందండి, అందుకే నాశనం ఫ్లాస్క్లు కొనకూడదు. నా వైపు తిరిగింది, సునీల్ ఉన్నాడు పక్కన, ఇలా చూసి స్క్రిప్ట్ బ్యాడర్ అనేది ఏం గ్యారంటీకి మాట్లాడాలని రూల్ లేదు. కొన్ని ప్లేసుల్లో ఎంత సైలెంట్ ఉంటా అంత మంచిదే. ఏం తెలుస్తాయి ఇవన్నీ. ఇప్పుడు నేను ఏమంటున్నాను